అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ మాటలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాశారు. ఎవరికి రాశాడు? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఎవరికి రాశాడు? తీతుకు వ్రాశాడు. వ్రాస్తూ ఈ యొక్క వచనములో యేసుక్రీస్తు వారు ఎందుకు తన్ను తాను అర్పించుకున్నాడో అనే విషయాన్ని తెలియజేశాడు. మనము చదువుకున్నటువంటి 14వ వచనంలో ఆయన తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసుక్రీస్తు వారు అర్పించుకున్నాడు, లేక అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు అని మనము దేవుని వాక్యమును పరిశీలన చేసినట్లయితే, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరికి అర్పించుకున్నాడు అనే ప్రశ్నకి జవాబును మనము చూస్తూ ఉన్నాం. దేవునికి ఆయన అర్పించుకున్నాడు. ఎలా అర్పించుకున్నాడట? అర్పణముగాను బలిగాను ఆయన అర్పించుకున్నాడు అట. ఆయన వెండిని దేవునికి అర్పించలేదు, బంగారాన్ని అర్పించలేదు. దయచేసి తినే వాటిని సాధ్యమైనంత వరకు మీరు ఇళ్లలో పిల్లలకి కడుపు నిండా వారికి పెట్టి తినిపించి రావడం చాలా ఉత్తమం. సరే, విందాం. మనం క్షయమైనటువంటి వెండిని బంగారాన్ని ఆయన అర్పించుకోలేదు. ఆయన ఎడ్లని మేకలని ఆయనకు అర్పించలేదు. యేసుక్రీస్తు వారు తాను ఏర్పరచుకొనిన 12 మంది శిష్యులలో ఒక శిష్యుణ్ణి చూచి ఆ శిష్యుని
దేవునికి అర్పించలేదు. అయితే ఆయన తన్ను తానే దేవునికి అర్పించుకున్నాడు. స్వతహాగా ఎవరు ఆయన ప్రాణాన్ని దేవునికి అర్పించలేదు. ఆయన తన ప్రాణాన్ని తానే అర్పించుకున్నాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో అలాగే 17వ వచనం నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18వ వచనం ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని తనంతటా తానే పెట్టాడు. యేసుక్రీస్తు వారు ఈ విధముగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఎవరి కొరకు అర్పించుకున్నాడు అని మనము వాక్యమును పరిశీలన చేసినట్లయితే, మన కొరకు అర్పించుకొనెను. పౌలు గారు రాశారు ఈ పత్రికని. పౌలు అంటున్నాడు, నా కొరకు యేసుక్రీస్తు వారు తన్ను తానే దేవునికి అర్పించుకున్నాడు. తన్ను తానే దేవునికి అర్పించుకోవడం అంటే తన ప్రాణాన్ని దేవునికి అర్పించడం. తన రక్తమే ప్రాణం కదా, తన ప్రాణాన్ని ఆయనకు అర్పించుకోవడం. ఆయన తన ప్రాణాన్ని దేవునికి ఎవరి కొరకు అర్పించుకున్నాడు అంటే, పౌలు అంటున్నాడు నా కొరకు అర్పించుకున్నాడు అని చెప్తున్నాడు. ఎవరికి రాశాడు ఈ పత్రిక? తీతుకు రాశాడు. తీతు, నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని దేవునికి అర్పించాడు అని రాశాడు. పౌలు గారు గలతీయులకు రాస్తూ ఇవే మాటలను రాశాడు. మన కొరకు, మన పాపముల కొరకు అర్పించుకున్నాడు అని రాశాడు. అంటే యేసుక్రీస్తు వారు పౌలు గారి కొరకు మాత్రమే కాదు, తీతు కొరకు మాత్రమే కాదు, గలతీయుల కొరకు కూడా తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఎఫెసీలకు రాస్తూ అవే మాటలు రాశాడు. మన కొరకు తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు అని. ఎఫెసీయుల కొరకు కూడా ఆయన తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. వీరి కొరకు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మనలో ప్రతి ఒక్కరి కొరకు కూడా తన ప్రాణాన్ని దేవునికి అర్పించుకున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు తీతుకు రాసిన మాటలు ఏంటంటే, తీతు, యేసుక్రీస్తు వారు నా కొరకు నీ కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు. ఆ పౌలు అనే మాట స్థానంలో మీ పేరు పెట్టుకోండి. యేసుక్రీస్తు వారు మోహన్ బాబు అనే నా కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు వారు శ్వేత అనే నా కొరకు తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. ఈ విధంగా మన పేరును పెట్టుకొని మనము దానిని గ్రహించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు మన కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు. ప్రశ్న ఏంటంటే, ఎందుకో
మీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని దేవునికి ఎందుకు అర్పించుకున్నాడు అంటే అదే వచనంలో వ్రాయబడింది చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన అర్పించుకోవడంలో అనగా తన ప్రాణాన్ని దేవునికి మన కొరకు అర్పించుకోవడంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి ఉద్దేశం ఏమిటి అనగా మనలను విమోచించడానికి లేక మనల్ని విడుదల చేయడానికి ఒకటిది. రెండవది మనల్ని పవిత్రపరచడానికి. ఒకటి మనలను విమోచించడానికి, రెండవది మనల్ని పరిశుద్ధపరచడానికి. పరిశుద్ధపరచి తన సొత్తుగా మరియు దేవుని సొత్తుగా మనలను చేయడం కోసము ఆయన తన ప్రాణాన్ని దేవునికి అర్పించుకున్నాడు. అంటే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించుకోవడంలో ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి ఆ ఉద్దేశం అనగా మనలను విమోచించడానికి. ఎవరిని విమోచించడానికి? మనలను విమోచించడానికి. ఇక్కడ కూడుకొని ఉన్నటువంటి మనలో ప్రతి ఒక్కరిని కూడా విమోచించడానికి. దేని నుండి విమోచించడానికి? దేని నుండి విమోచించడానికి అనగా సమస్తమైనటువంటి దుర్నీతి నుండి విమోచించడానికి. దుర్నీతి అంటే అక్రమం నుండి. అక్రమం, నీతికి వ్యతిరేకమైన జీవితము నుండి, ధర్మానికి వ్యతిరేకమైన జీవితము నుండి, అతిక్రమము నుండి. ఆయన ఆజ్ఞలను అతిక్రమించాము కనుక అతిక్రమము నుండి మనలను విమోచించడానికి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని దేవునికి అర్పించుకున్నాడు. ఇది మొదటిది. పేతురు గారు రాశారు, మీరు క్షయమైనటువంటి వెండి బంగారముల చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అని అక్కడ పేతురు గారు రాశారు. అనగా యేసుక్రీస్తు వారు తన రక్తమును చిందించడము ద్వారా, ఆయన తన ప్రాణాన్ని దేవునికి అర్పించడము ద్వారా సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి మనలని, పాపమునకు దాసులుగా ఉన్నటువంటి మనలని విమోచించాడు. అనగా మన పాపమును క్షమించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలని పవిత్రులనుగా చేయును కదా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలని పవిత్రులనుగా చేయును. విమోచించడము అనగా మన పాపమును క్షమించడం, మన అపరాధములను క్షమించడం. ఈ విధంగా యేసుక్రీస్తు వారు మనలను విమోచించడానికి తన ప్రాణాన్ని దేవునికి అర్పించాడు. ఇది మొదటిది, ఉద్దేశంలో మొదటిది. రెండవది తన కోసరము పవిత్రపరచుకొని మనలని, దుర్నీతిలో ఉన్నటువంటి మనలని పవిత్రపరచడం కోసం, పవిత్రపరచడం కొరకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. చూడండి, ఇవే మాటలని పౌలు గారు రాశారు. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం 25 నుంచి చదువుతాను నేను మీ కొరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది అనగా సంఘం, సంఘం అంటే మనమే, మనం కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. చూడండి, సంఘం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు తనను తాను దేవునికి ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మనలను పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధపరచడానికి. ఈ విధంగా యేసుక్రీస్తు వారు మనలను విమోచించి పరిశుద్ధపరచడం కొరకు ఆయన తన ప్రాణాన్ని దేవునికి అర్పించాడు. అయితే ఎందుకని విమోచించాడు, ఎందుకని పరిశుద్ధపరిచాడు? ఈ ప్రశ్నలు మనము వేసుకోవాలి, ఇవి మనకు అర్థం కావాలి. మనలను ఆయన ఎందుకు విమోచించాడు, ఎందుకు పరిశుద్ధపరిచాడు? విమోచించిన తర్వాత మనము ఎలా బ్రతకాలని ఆయన విమోచించాడు. పరిశుద్ధపరిచిన తర్వాత మనం ఎలా బ్రతకాలని ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. అంటే అక్కడ రాయబడింది తీతుకు రాసిన పత్రికలోనే ఆయన ఎందుకు విమోచించాడు, ఎందుకు పరిశుద్ధపరిచాడు, ఎవరి కొరకు ఆయన ఈ విధంగా చేశాడంటే 14వ వచనంలోనే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని. ఎవరి కోసం పవిత్రపరచుకున్నాడట? తన కోసరం పవిత్రపరచుకున్నాడట. ఆయన ఎందుకు విమోచించాడు మనల్ని అంటే ఆయన కొరకే విమోచించుకున్నాడట. ఎందుకు పరిశుద్ధపరిచాడంటే ఆయన కోసమే పవిత్రపరచుకున్నాడట. ఆయన కోసరము చూడండి, అక్కడే 14వ వచనంలో తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. మనల్ని ఎవరు సొత్తుగా చేసుకోవడానికి? యేసుక్రీస్తు సొత్తుగా మరియు దేవుని సొత్తుగా చేసుకోవడానికే మనలను విమోచించాడు. వింటున్నారా? ఆయన మనల్ని విమోచించడములో, పవిత్రపరచడములో ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి అనగా మనలని దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా చేయడం కోసము, తనకు సొత్తైనటువంటి ప్రజలుగా చేయడం కోసము, మనలని ఆయన సంపాదించుకొనిన ప్రజలుగా చేయడం కోసం, మనలని ఆయనకు చెందిన ప్రజలుగా చేయడం కోసం, మనలని ఆయన స్వకీయ సంపాద్యముగా చేయడం కోసం. పాత నిబంధనలో మనం చూస్తే ఇశ్రాయేలీలను మనం చూస్తాం. ఇశ్రాయేలీలను గురించి దేవుడు ఏమని చెప్పాడో మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు ఇశ్రాయేలీయులైనటువంటి మీరు సమస్త దేశ జనులలో, ఆ మాటలను మీరు గమనించాలి, నాకు స్వకీయ సంపాద్యమగుదురు.
దేవుడు ఇశ్రాయేలీలతో చెబుతున్నటువంటి మాటలు ఏమని చెప్తున్నాడు? నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి మొబైల్స్ అందరూ కూడా సైలెంట్ లో పెట్టండి. జోనాథన్ డాడీ దగ్గర కూర్చోము, డాడీ దగ్గర కూర్చో. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. దేవుడు ఇశ్రాయేలీలని ఆ ఇనుప కొలిమి అయినటువంటి ఐగుప్తులో నుండి ఎందుకు రప్పించాడు అంటే వారు ఆయన స్వకీయ జనముగా ఉండాలని. చూడండి, అదే 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను ఇశ్రాయేలీయులైనటువంటి మిమ్ములను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు గమనించవలసిన మాట. అంకుల్ వినాలి, అందరూ వినాలి. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నానంటే మీరు నాకు స్వకీయ జనముగా ఉండాలని. మీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు, ఆ ఐగుప్తీయులకి దాసులుగా ఉన్నారు. అయితే దాసులుగా ఉన్నటువంటి మిమ్మల్ని నేనేం చేశాను? ఐగుప్తు దాసత్వం నుండి విడిపించాను. ఆ ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి రప్పించాను. నేను ఎందుకు చేశాను ఇలా అంటే మిమ్మల్ని నా స్వకీయ జనంగా చేసుకోవాలని, నా సొత్తైన జనముగా చేసుకోవాలని, మీరు మిమ్మల్ని నాకు చెందిన వారుగా చేసుకోవాలని. ఇక్కడ ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల విషయమై. అయితే మనం చదువుకున్నటువంటి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలని ఎందుకు విమోచించాడు, ఎందుకు పరిశుద్ధపరిచాడంటే మనలని ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఇశ్రాయేలీయులని తన స్వకీయ జనంగా చేసుకున్నట్లుగా, తన ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నట్లుగా ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మనలను కూడా తన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను విమోచించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరచాడు. చూడండి పౌలు గారు ఏమని రాస్తున్నాడు చూడండి. పౌలు గారు పలికిన మాటలను లూకా గారు రాశారు. అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనం. పౌలు గారు మాట్లాడుతున్న మాటలు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. చాలండి, సంఘాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు సంపాదించాడు. మనమందరము కూడా యేసుక్రీస్తు రక్తము చేత సంపాదించబడినటువంటి వారము. తన సంఘం యేసుక్రీస్తు ఇక్కడ తన సంఘము అనే మాటలు రాయబడ్డాయి. తన సంఘం అంటే ఎవరి సంఘం? యేసుక్రీస్తు యొక్క సంఘం. మనమందరం ఎవరికి చెందిన వారం? యేసుక్రీస్తుకి చెందినటువంటి వారం. యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా దేవుని కొరకు తన రక్తముతో కొన్నాడు. మనము కొనబడిన వారం, మనము సంపాదించబడినటువంటి వారం. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ
పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాశాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, చాలండి, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు. బాప్తిసం తీసుకున్న మనమందరం కూడా ఎవరము? మనమందరం కూడా ఎవరము? ఆయన సంపాదించుకొనిన ప్రజలం. మనము ఎవరి సొత్తైన ప్రజలము? మనము దేవుని సొత్తైన ప్రజలం. అందుకే పౌలు అన్నారు, పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా రాశాడు. ఏమని రాశారు? కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. మరి ఆ కొరింథీ పట్టణంలోని విశ్వాసులు ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? వారు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. చూడండి, పేతురు గారు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి, ఈ మాటలను గమనించండి. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరి సొత్తైన ప్రజలై ఉన్నారట? దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము మనము. ఆయన కొరకు కొనబడిన వారం మనం, ఆయన కొరకు సంపాదించబడిన వారం మనం. కాబట్టి మనం ఎలా బ్రతకాలి? పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. మనలో పౌలు గారు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తా ఉన్నాడు. రాస్తూ ఏమని రాస్తున్నాడు? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. ఈ మాటలు చూడండి, విశ్వాసులతో పౌలు చెప్తున్న మాటలు. ఏమని చెప్తున్నాడు? మనం అంటే ఎవరున్నారట? మనము అనే మాటలు ఎవరెవరు ఉన్నారు? పౌలు గారు ఉన్నారు, రోమీలు ఉన్నారు, అలాగే ఇక్కడ కూడుకొని ఉన్న ఒరిజినల్ గా పౌలు గారు, రోమీలు ఉన్నారు. దీనిని మన జీవితాలకి అన్వయించుకున్నప్పుడు మనం కూడా ఉన్నాం. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి పౌలు గారు, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనము దేవుని సొత్తని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన చేత యేసుక్రీస్తు చేత దేవుని కొరకు సంపాదించబడిన ప్రజలమని జ్ఞాపకం చేసుకున్నాం కదా. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మనం ప్రభువు వారమై ఉన్నాము, బ్రతికినను. ఇప్పుడు మనమందరం కూడా బ్రతుకుతున్నాం. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? మనం బ్రతికినను ఎవరి కోసం బ్రతకాలంట? ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాం. ఆయన సొత్తైన ప్రజలం కనుక, యేసుక్రీస్తు రక్తము చేత ఆయన కొరకు కొనబడిన వారము, సంపాదింపబడిన వారం కనుక, మనము బ్రతికినా చనిపోయినా ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే చనిపోవాలి. అందుకే పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అన్నాడు కదా.
చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాశాడో చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. 15వ వచనం. యేసుక్రీస్తు వారు మీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని దేవునికి ఎందుకు అర్పించాడు అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనలను సమస్త దుర్నీతి నుండి విమోచించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి, దేవుని సొత్తుగా చేయడానికి అని మనము దేవుని సొత్తుగా చేయడానికి అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, మనం ఎవరి కొరకు బ్రతకాలో ఇక్కడ ఈ వచనం తెలియజేస్తుంది. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక. ఇక్కడ పౌలు ఏమని నేను రాశానా, పౌలు రాశాడా? పౌలు చేత ఎవరు రాయించారు? పరిశుద్ధాత్ముడు రాయించాడు. చివరికి దేవుడు పరిశుద్ధాత్ముడి సహాయం చేత పౌలు ద్వారా రాయించాడు. అంటే ఈ మాటలు ఎవరివి? ఈ మాటలు ఎవరివి? నావే దేవునివా? ఈ మాటలు దేవునివి. దేవుడు ఏమని చెప్తున్నాడు? జీవించువారు, మనం జీవించుచున్న వారం, జీవించువారు ఇక మీదట, అంటే దేవుని సొత్తైన మీదట, ఇక మీదట తమ కొరకు కాక. జీవించుచున్న మనం ఎవరి కొరకు బ్రతకకూడదంట? అందరికీ అర్థం కావాలి ఈ మాటలు. ఎవరి కొరకు మనం బ్రతకకూడదంట? అందరు చెప్పాలి. మన కొరకు కాక, జీవించు వారిక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు. ఒకటి, మన కొరకు బ్రతకకూడదంట. ఎవరి కోసం బ్రతకాలట? యేసుక్రీస్తు కొరకు బ్రతకాలి అట. చూడండి, పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. చదవని వారు చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయనకు సొత్తైన ప్రజలుగా చేశాడు. ఆయన సొత్తైన ప్రజలమైనటువంటి మనము వేటి యందు ఆసక్తి కలిగి ఉండాలో అక్కడ పౌలు గారు చెప్తున్నారు చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని సొత్తైన ప్రజలమైన మనము ఏ క్రియల విషయంలో ఆసక్తి గలవారమై ఉండాలట? సత్క్రియల విషయమై ఆసక్తి గలవారంగా ఉండాలట. మంచి పనుల విషయమై
ఆసక్తి గలవారమై ఉండాలి అట. గత కొన్ని వారాలుగా మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు ఉన్నాం. మన దేహముతో ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచడం ఏ విధంగా నేర్చుకున్నాం మనం? సత్క్రియలు చేయడము ద్వారా అని. సత్క్రియలని మరియా ఏ విధంగా చేసినది అని నేర్చుకున్నాం మనం. శక్తి కొలది ఏ విధంగా చేసింది అంటే తన శక్తి కొలది చేసింది సత్క్రియలను అని మనము గత వారాలలో మనం నేర్చుకున్నాం. అలాగే సత్క్రియను మనం ఎలాగా చేయాలని నేర్చుకున్నాం. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 7వ వచనం చదవండి అమ్మా. 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము ఇచ్చును. చాలమ్మా. సత్క్రియలను మనము సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి అట. పౌలు గారు దేవుని గూర్చి ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు కనిపించి మాట్లాడక మునుపు తన పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడు అని తనను గురించి తాను చెప్పుకున్నాడు. పేతురు గారు రాసిన పత్రికలో మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే అనే మాటలు ఉంటాయి. ఇక్కడ విమోచింపబడి పరిశుద్ధపరచబడి దేవుని సొత్తైనటువంటి ప్రజలమైన మనము ఏ విషయాలలో ఆసక్తి గలవారంగా ఉండాలి అంటే సత్క్రియలను చేయడములో ఆసక్తి గలవారమై ఉండాలి అట. ఆ సత్క్రియలని మరియా శక్తి కొలది చేసినదని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సత్క్రియలని మనము ఇక్కడ ఎలా చేయాలని ఇక్కడ చదువుకున్నాం. 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం. సత్క్రియని ఓపికగా చేయాలి అట. ఎలా చేయాలి? ఓపికగా. అంటే మనకేముండాలి? ఓపికగా చేయడానికి మనకేముండాలి? సహనము, ఓర్పు, ఓపిక, ఓరిమి. ఈ మాటల అర్థమంతా ఒకటే. ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే సత్క్రియలను చేయలేం. మనం విసుగుపడతాం. సత్క్రియలను చేస్తున్నప్పుడు అలసిపోయి అలసటలో విసుగుపడతాం. అలా విసుగుపడకుండా ఉండడానికి మనకేం కావాలంట? ఓపిక కావాలి. మనం ఆత్మ సంబంధంగా ఫలిస్తే ఓపిక వస్తుంది. ఆ ఓపికతో సత్క్రియలను చేస్తాం. సత్క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆ సత్క్రియలను శక్తి కొలది చేయాలి. ఆ సత్క్రియలను ఓపికగా చేయాలి. తర్వాత సత్క్రియలను చేయడం నేర్చుకోవాలి అట. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను ఎలా చేయాలంట? శ్రద్ధగా. అశ్రద్ధతో కాదు, శక్తి లోపంతో కాదు, అనాసక్తితో కాదు, అయిష్టంతో కాదు, బలవంతంగా కాదు, ఏదో చెయ్యాలంటే చెయ్యాలని కాదు, మనుషులు చూస్తున్నారని కాదు. ఎలా చేయాలట? శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచునట్లు. మనస్సు ఉంచాలట.
మనసు దేని మీద ఉంచాలంట? సత్క్రియలను శ్రద్ధగా చేయడములో మనసు ఉంచాలట. సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు నీవు అంటే తీతు నువ్వు ఈ సంగతులను గూర్చి దృఢముగా అంటే గట్టిగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. తీతు ఒక సంఘానికి కాపరి. ఆ సంఘస్థులకు చెప్పమంటున్నాడు. ఎలా చెప్పమంటున్నాడు? దృఢంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు తీతుకు రాశాడు. ఏమని చెప్పాలంట? తీతు విశ్వాసులకు ఏమని చెప్పాలంట? విశ్వాసులారా, మీరు మీ మనసును నిలుపుకోవాలి. ఏం చేయడానికి నిలుపుకోవాలి? సత్క్రియలు చేయడానికి నిలుపుకోవాలి. సత్క్రియలను ఎలా చేయడానికి నిలుపుకోవాలి? శ్రద్ధగా చేయడానికి నిలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని చూసాం? సత్క్రియలను చేస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది. సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తి గలవారంగా ఉండాలి. సత్క్రియలను ఎలా చేయాలి? శక్తి కొలది చేయాలి. ఎలా చేయాలి? ఓపికగా చేయాలి. ఇంకా ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. చూడండి 14వ వచనం ఏమని రాస్తున్నాడు చూడండి. 14వ వచనం సత్క్రియలందు ఆసక్తి గల 3:14 మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఏం చేయాలంట? నేర్చుకొనవలెను. పిల్లలకి మనము ఏబిసిడీలు ఎలా నేర్పిస్తామో, అక్షరమాల ఎలా నేర్పిస్తామో, పని రాని వారికి పని వచ్చేవారు ఏ విధంగా నేర్పిస్తారో, అలాగే ఇక్కడ ఏం చేయాలంట? ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి అట. ఏం చేయడానికి నేర్చుకోవాలి? సత్క్రియలను చేయడంలో. ఆ సత్క్రియలను ఎలా చేయడంలో నేర్చుకోవాలి? శ్రద్ధగా చేయడంలో నేర్చుకోవాలి. శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. గత ఆదివారము ఏది సత్క్రియనో చెప్పాను. ఏది సత్క్రియ అని చెప్పాను పైన ఆదివారం? సువార్త విషయములో పాలివారు కావడము సత్క్రియ అని చెప్పాను. చూడండి, అపోస్తలుల కార్యములు పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఫిలిప్పీయులు అతనితో సువార్త విషయంలో పాలివారు అయ్యారు. అతని ఇతర సహకారులను ఇంటిలో ఆశ్రయం ఇవ్వడం ద్వారా అలాగ పాలివారయ్యారు. ఫిలిప్పీ సంఘ సభ్యుడైనటువంటి ఎపఫ్రోదితును పంపించి పౌలు యొక్క అవసరాల కొరకు వస్తువులను పంపడం ద్వారా, పౌలుకు ఉపచర్య చేయించడం ద్వారా పాలివారయ్యారు. పౌలుకు కావలసిన ఆర్థిక సంబంధమైన అక్కరలను తీర్చడము ద్వారా పాలివారు అయ్యారు. ఇక్కడ సువార్తలో పాలివారు కావడాన్ని మరొక వచనాన్ని మనం చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. మరునాడు వారు అంటే పేతురు గారు, అదేవిధంగా కొర్నేలి పంపినటువంటి ముగ్గురు మనుషులు, అలాగే కొర్నేలితో పాటు పేతురుతో పాటు కొంతమంది వచ్చారు. కొర్నేలి పంపినటువంటి ముగ్గురు, పేతురు గారు, అలాగే పేతురుతో పాటు కొంతమంది వచ్చారు. ఇలాగా వీరందరూ ఎక్కడ ప్రవేశించారట? కైసరయలో ప్రవేశించారంట. అంటే కొర్నేలి ఉన్నటువంటి కైసరయలో ప్రవేశించారు. కొర్నేలి ఇంటికి వచ్చారు. 24వ వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. కొర్నేలి ఏం చేశాడట? పేతురు కోసం, తాను పంపిన వారి కోసం
కనిపెట్టుకొని ఉన్నాడు. ఇంతకు పేతురు ఎందుకు వస్తున్నాడు? కొర్నేలి ఇంటికి ఎందుకు వస్తున్నాడు? చూడండి 11వ అధ్యాయం 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. ఇక్కడ నీవు అంటే కొర్నేలి ఇంటి వారందరూ రక్షణ పొందలేదు కనుక వారు రక్షణ పొందాలి గనక రక్షణ పొందే మాటలు చెప్పడానికి వస్తున్నాడు. పేతురు గారు ఎందుకు వస్తున్నారు? కొర్నేలి అతని ఇంటి వారు రక్షణ పొందడానికి, రక్షణకు సంబంధించిన మాటలు చెప్పడానికి వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కొర్నేలి ఏం చేశాడు? కొర్నేలి ఆయన అందుబాటులో ఉన్నాడు, తన ఇంటి వారందరినీ అందుబాటులో పెట్టాడు. తర్వాత వినండి నేను ముగిస్తున్నా, నా సమయం అయిపోయింది. రక్షణకు సంబంధించిన మాటలను చెప్పడానికి పేతురు గారు వస్తున్నప్పుడు కొర్నేలి ఆ మాటలు వినడానికి అందుబాటులో ఉన్నాడు, తన ఇంటి వారిని అందుబాటులో పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరిని పిలిపించాడు? బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి, దేవుడు దూత ద్వారా నీ బంధువులను పిలిపించు, నీ ముఖ్య స్నేహితులను పిలిపించు అని చెప్పినట్లుగా మనకు వ్రాయబడి ఉందా? వ్రాయబడలేదు. ఇప్పుడు మరి కొర్నేలి ముఖ్య స్నేహితులను, బంధువులను ఎందుకు తన ఇంటికి పిలిపించాడు? పేతురు వస్తున్నాడు, నేను నా ఇంటి వారు రక్షణ పొందే మాటలు మేము వినాలి. మాతో పాటు కూడా ఎవరు వినాలి? మా బంధువులు వినాలి, మా ముఖ్య స్నేహితులు వినాలి అని వారిని పిలిపించాడు. రక్షణ సువార్త ఇతని ఇంటి వారు విన్నారు. అంత మాత్రమే కాదు, తన బంధువులు, తన ముఖ్య స్నేహితులు కూడా రక్షణ సువార్త వినున్నట్లుగా వారిని పిలిపించాడు. ఇది సత్క్రియ. సువార్త విషయంలో పాలివారు కావడమే సత్క్రియ కదా. సువార్త ప్రకటించడం సత్క్రియ. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏమిటి అనగా, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనలను విమోచించడానికి, మనలను పరిశుద్ధపరచడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, మనల్ని ఆయన సొత్తైన, ఆయనకు చెందిన, ఆయన సంపాదించుకొనిన ప్రజలుగా మనల్ని చేయడానికి. ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఏ విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలంటే, సత్క్రియలను చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఏమిటి ఆ సత్క్రియ అనగా, రక్షణ లేని వారికి రక్షణ సంబంధించిన మాటలను వినిపించడం, రక్షణ పొందిన వారిని రక్షణలో ఎదుగునట్లు చేయునట్లుగా వారికి దేవుని మాటలను వినిపించడం అనేది ఒక సత్క్రియ. కాబట్టి మనం ఈ సత్క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉందాం. సత్క్రియలను శక్తి కొలది చేద్దాం, ఓపికగా చేద్దాం, శ్రద్ధగా చేద్దాం, నేర్చుకుందాం. కాబట్టి
మరి మనమందరం కూడా ఇలాగ జీవిస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఆ విధంగా జీవించాలి అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.